హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో బాగున్నాను నేనైతే. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు అయితే నిజంగా అండి కొంచెం మూడ్ అప్సెట్లోనే ఉంది, చాలా బాధపడుతున్నాను. అండ్ కామెంట్ గురించి అయితే మంచిగా గట్టిగా అడగడానికి వచ్చిన. సో నాకు వచ్చిన కామెంట్ అయితే, పని పాట ఉండదు, ప్రతి ఒక్కరూ యూట్యూబ్లో వీడియోస్ పెట్టడమే అని చెప్పి ఒకరైతే కామెంట్ చేసారు. సో కరెంట్ పోయింది. ఒకరైతే కామెంట్ చేసారు, ఇంకెట్లా చీ అట, చీ, పని పాట ఉండదు, ప్రతి ఒక్కరు యూట్యూబ్లో వీడియోస్ చేసి పెట్టడమే చీ అని ఒకరైతే కామెంట్ పెట్టారు. సరే, నాకైతే పని పాట లేదు, నీకైతే పని పాట ఉంది కదా, నీకు పని పాట ఉంది కదా, నువ్వు నా వీడియోస్ ఎందుకు చూస్తున్నావు? అంటే నీకు పని లేదు పాట లేదు కాబట్టి నా వీడియోస్ చూస్తున్నావు కదా, అవునా? నాకు పని పాట లేదు, నేను వీడియోస్ చేస్తున్నా, యూట్యూబ్లో పెడుతున్నా. నీకు పని ఉంది కదా, నువ్వు నా వీడియోస్ ఎందుకు చూస్తున్నావు? నువ్వు అంత ఖాళీగా ఉండే కదా నా వీడియోస్ చూస్తుంది, ఎందుకు చూస్తున్నావు? చూడకు, మానేయి. నీకు పని పాట ఉంటే నా వీడియోస్ చూసేదాన్ని కాదు, ఖాళీగా ఉండి ఏం పని పాట లేక అమ్మలక్కల ముచ్చట్లు లేక నువ్వు నా వీడియోస్ చూస్తున్నావు, అవునా? చెప్తున్నా విను. నన్ను అంటున్నావు కదా నాకు పని పాట లేదు అని చెప్పేసి, ఇదే నా పని, ఇదే. నాకు బయట జాబ్ చేసే సిచ్యువేషన్ లేదు, నేను బయటికి వెళ్ళాను, నాకు బయటికి వెళ్ళి పనులు చేసే అంత సిచ్యువేషన్ లేదు. ఇదే నా జాబ్ లాగా తీసుకొని నేను యూట్యూబ్లో వీడియోస్ చేసుకుంటున్నాను, కుకింగ్ వీడియోస్, డైలీ రొటీన్స్, ఏవో ఒకటి నేను నాకు నచ్చిన కంటెంట్ నేను పెట్టుకుంటున్నాను. నేను మెల్లిమెల్లిగా దాంట్లో సక్సెస్ అయితే అవుతున్నాను. నీకేంటి నొప్పి? పని పాట లేదు, ఎవరు పడితే వాళ్ళు వీడియోస్ పెట్టడమే చీ అని కామెంట్ చేయడానికి. నీకు అంత ఇబ్బందిగా అనిపిస్తే నువ్వు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక అన్సబ్స్క్రైబ్ చేసుకొని నువ్వు చూడకు. ఒకవేళ వీడియో నచ్చకపోతే స్కిప్ చేసి వెళ్ళిపో, నువ్వు స్క్రోల్ చేయి. నువ్వు ఎందుకు చూస్తున్నావు నా వీడియోస్? చూడకు, మానేయి. కంప్లీట్గా వీడియో అంతా చూడాలి కంప్లీట్గా, లేకపోతే సబ్స్క్రైబ్ చేయకుండా సెర్చ్ చేసుకొని వీడియోస్ చూడాలి, చూసి ఏదో ఒక కామెంట్ పెట్టాలి బ్యాడ్గా, ఏదో ఒక విధంగా వాళ్ళని కిందికి లాగాలి, కృంగదీయాలి. ఇదే నా పని? నాకు పనులు ఉన్నాయి, నేను ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని, హస్బెండ్ని చూసుకొని, బాబుని చూసుకొని, ఇంట్లో వంటలు కంప్లీట్ చేసుకొని, ప్రతి ఒక్క పని కంప్లీట్ చేసుకొని నా డైలీ రొటీన్ని నేను షేర్ చేస్తున్నాను యూట్యూబ్లో, ఓకేనా? నన్నుగా ఎవరైతే ఇష్టపడి సేమ్ నా థాట్స్ ఎవరికైతే ఉంటాయో, నాలాంటి అభిప్రాయాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు నన్ను ఇష్టపడి జెన్యున్గా సబ్స్క్రైబ్ చేసి నా ప్రతి వీడియోని ఫాలో అవుతారు. నచ్చిన వాళ్ళు బాగుందని కామెంట్ చేస్తారు, నీలాగా ఎవరు కామెంట్ చేయరు, ఓకేనా? నచ్చకపోతే స్క్రోల్ చేసి వెళ్ళిపో, ఓకేనా? లేడీ పెట్టిందో ఈ కామెంట్ జెంట్స్ పెట్టిండో, కానీ అది రీసెంట్గా క్రియేట్ చేసుకున్న అకౌంటే, అది ఫేక్ అకౌంట్. ఎప్పుడో ఏళ్ళ తరబడి ఉన్న యూట్యూబ్ అకౌంట్ అయితే కాదు, అది రీసెంట్గా క్రియేట్ చేసుకున్న అకౌంట్ యూట్యూబ్ది. అది పిచ్చి పిచ్చిగా ఉంది, నేమ్ కూడా అది అర్థం కాకుండానే ఉంది. సో ఇట్లా ఏదో ఇంకా అసలు బయట పని చేసుకోవద్దు ఆడవాళ్ళు, మంచి డ్రెస్సులు వేసుకోవద్దు, నచ్చినట్టు ఉండద్దు, యూట్యూబ్లో వీడియోస్ చేసుకోవద్దు, ఎంతో అంతా ఎర్న్ చేసుకోవద్దు, రూపాయి సంపాదించొద్దు, హస్బెండ్కి హెల్పింగ్గా ఉండద్దు. మరి ఏం చేయాలి చెప్పు? నీ మొహాన్ని అద్దంలో చూసుకో ఒకసారి. నా మొహానికి ఏమైంది? నేను ఎందుకు అద్దంలో చూసుకోవాలి? నా మొహం ఎవరికి నచ్చాలి చెప్పు? నా హస్బెండ్కి నచ్చితే సరిపోతుంది, ఇంకెవ్వరికి నచ్చాల్సిన అవసరం లేదు, అర్థమైందా? నీ మొహాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా నువ్వు అమ్మాయివో అబ్బాయివో? ఒకవేళ అమ్మాయివి అయితే నువ్వు ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా నీ మొహాన్ని? నీ ప్రొఫైల్లో నువ్వు పెట్టు, నీ వీడియోనో లేకపోతే నీ పోస్ట్ ఏదన్నా వీడియో ఒకటి పెట్టు, నేను చూస్తే నీ మొహం ఎట్లున్నదో. దాక్కొని బతుకుడు కాదు, డైరెక్ట్ మొహం ముంగటికి, అంటే డైరెక్ట్ పెట్టాలి కామెంట్ ఒరిజినల్ అకౌంట్ తోటి. పిచ్చి పిచ్చిగా ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకొని పెట్టడం కాదు, ఓకేనా? నాతోటి పెట్టుకోకు. నేను మంచిదాన్ని, చాలా మంచిదాన్ని, అంత మంచిదాన్నో అంత చెడ్డదాన్ని కూడా, ఓకేనా? అర్థమైందా? నాకు అమ్మలక్కల ముచ్చట్లు పెట్టు రాదు, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది వీళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది అని ముచ్చట్లు పెట్టు రాదు. నేను పక్కింటి వాళ్ళతోటి కూడా మాట్లాడా, ఓయ్ అంటే ఓయ్ అంతే. నేను ఎవరితోటి ఫ్రెండ్షిప్ చేయను, విన్నావా? నేను ఎవరితోటి ఫోన్లలో గంటలు మాట్లాడను.
ఫోన్ మాట్లాడినా కూడా ఒక 10 నిమిషాలు, రోజుకి ఒక్కటే ఫోన్ మా అమ్మతో మాట్లాడతా. సాయంత్రం అయిందంటే 9 అయిందంటే మా ఆయనకు ఫోన్ చేస్తే ఇంకెంతసేపు అని అడుగుతా అంతే. ఫోన్లు కూడా నేను ఎక్కువ మాట్లాడను. నా పని ఏంది, ఇంట్లో పనులు చేసుకోవాలి, ఏమన్నా టిప్స్ ఉంటే రాసుకోవాలి, వాటిని చేయాలి, ఇంట్లో వర్క్స్ చేసుకోవాలి, యూట్యూబ్లో పెట్టాలి, ఎంతో అంత ఎర్న్ చేసుకోవాలి అంతే. అర్థమైందా? పని పాట లేకుండా నేను వీడియోస్ ఏం చేస్తలేను, అదే నా పని. నేను ఒక జాబ్ లాగా తీసుకున్నా నేను యూట్యూబ్ని. ప్రతి ఒక్కరు, నేను ఒక్కదాన్నే కాదు, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్న ప్రతి ఒక్కరు, యూట్యూబ్లో వీడియోస్ పెట్టే ప్రతి ఒక్కరు నాలాగానే ఆలోచిస్తారు. ఎంతో అంత రూపాయి ఎర్న్ చేస్తాం, డబ్బుల కోసమే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తారు. ఎవరో ఒకరు చెప్తారు మేము ఫేమ్ కోసం యూట్యూబ్ క్రియేట్ చేసుకున్నాం, మేము దానికోసం దీనికోసం అని. వాళ్ళు మంచిగా బలిసిన వాళ్ళు అయి ఉంటారు, ఉన్నోళ్ళు అయి ఉంటారు కాబట్టి అట్లా చెప్తారు. మిడిల్ క్లాస్ వాళ్ళు అట్లా కాదు, ఓకేనా? మేము రెగ్యులర్గా మా లైఫ్ స్టైల్ ఏది ఉంటుందో అదే పెడతాం. మా లైఫ్ స్టైల్కి తగ్గట్టు అవతల వాళ్ళకు కూడా కనెక్టివిటీ ఉంటే కనుక వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సేమ్ అలాంటి లైఫ్ స్టైలే వాళ్ళకు ఉంటే కనుక వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు, రెగ్యులర్గా వీడియోస్ చూస్తారు. నీలాగా పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టారు. అర్థమైందా? నువ్వు బాగా ఉన్నదానివి కావచ్చు, ఉన్నోడివి కావచ్చు, మరి అందుకే అట్లాంటి కామెంట్లు పెడుతున్నావు ఓర్వలేక. ఒకరు ఎదుగుతారు అని అంటే కింది గుంజడమే, ఇక అలాని బతకనియద్దు. ఏడు సచ్చుడే, చచ్చిపోరు, ఓకేనా? కొంచెం బుద్ధి జ్ఞానం అనేది ఉండాలి. అర్థమైందా? కామెంట్స్ పెట్టడానికైనా దేనికైనా కొంచెం ఇట్లాంటి ఏడుపు కామెంట్లు, ఇట్లాంటి బుద్ధి తక్కువ కామెంట్లు లేడీస్కే వస్తాయి, జెంట్స్ని అనట్లేదు నేను. ఇది ఎవరో లేడీసే పెట్టింది కామెంటు. ఇంకో కామెంట్ వచ్చిన తర్వాత నేను ఆ పేరు అది ఐడి కూడా నేను రివీల్ చేస్తాను. ఇది ఫస్ట్ టైము నేను కామెంట్ చూడంగానే ఎందుకు రియాక్ట్ అయినా అంటే ఇంకోసారి నాకు ఇట్లాంటి కామెంట్స్ రావద్దు అని చెప్పేసి నేను రియాక్ట్ అయినా. సోషల్ మీడియా అంటే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, రెండూ తెలుసు నాకు. కానీ నేను ఎక్కువగా నేను చెడ్డదాన్ని కానప్పుడు నేను చెడును అస్సలు అంగీకరించను. ఒకవేళ నాది తప్పు ఉంటే కంపల్సరీ అంగీకరిస్తా. నేను చెడ్డదాన్ని కాదు కాబట్టి నేను ఎందుకు అంగీకరించాలి? నీ మాట అసలు ఏంది? పని పాట లేదు, ప్రతి ఒక్కరు యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం అంటే ఏంటి? ప్రతి ఒక్కరు అంటే నేను ఏంటిది? ప్రతి ఒక్కరు పెడుతున్నారు, తప్పేమున్నది అందులో? నీకు జాబ్ ఉన్నదా? మరి మీ ఆయన మస్తు లక్షలు సంపాదిస్తాడో, మరి మీ ఆవిడ సంపాదిస్తాడో, అందుకే నువ్వు కామెంట్లు పెడుతున్నావు. మంచిగా ఏసీలో వండుకొని సెల్లు చూసుకుంటా కామెంట్లు పెట్టుకుంటా అందరికీ. మరి నువ్వు మంచిగా ఉన్నదాని కావచ్చు, అందుకే కామెంట్. వేరే లోకం తెలియదు నాకు, ముచ్చట్లు తెలియదు, ఫోన్లలో డిస్కషన్లు పెట్టుడు తెలియదు, పక్కింటి వాళ్ళతో ముచ్చట్లు పెట్టుడు తెలియదు, గిట్లా గలగట్లా అని చెప్పి అనడు తెలియదు. నేను ఏ లొల్లిలకు పోను. నా లోకం ఒకటే, నా ఇల్లు, నా ప్రపంచం, నా హస్బెండ్, నా బాబు, నేను చేసుకోవాలనుకోవడానికి ఏదైనా జాబ్ ఉంటే బాగుండు అని చెప్పి యూట్యూబ్ పెట్టుకున్నాను నేను, అంతే. వేరే ప్రపంచం లేదు నాకు. అర్థమైందా? యూట్యూబ్ కూడా నా హస్బెండ్ ఒక్కడు కష్టపడుతున్నాడు కాబట్టి తనకు నేను ఒక చేయూతగా ఉండాలి కాబట్టి నేను యూట్యూబ్ క్రియేట్ చేసుకునే పనికి మాలిన వీడియోస్ పెట్టడానికి కాదు, పని పాట లెక్క సోకులకు కాదు నేను వీడియోస్ చేసేది. అర్థమైందా? కాబట్టి నీకు వీడియోస్ నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ చేయి. ఒకవేళ స్క్రీన్ మీదకి హోమ్ పేజ్ మీదకి నా వీడియోస్ వస్తే కనుక నువ్వు నెట్టేసేయి. ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకొని కామెంట్లు పెడితేనైతే మొహం పగలు కొడతా. ఫ్రెండ్స్, ఇట్లా ఉంటారు మనుషులు. మనం కొంచెం ఎదుగుతున్నాం అనేసరికి కథం అక్కడికే క్లోజ్ చేయాలని చూస్తారు మనుషులు. కొంచెం ఏదో కొంచెం ఎదుగుతున్నాం, ఎదుగుడు కూడా కాదు, మనం ఏం చేయొద్దు వాళ్ళ కళ్ళకి, ఓర్వలేరు అన్నట్టు. అట్లా వాళ్ళ కళ్ళకి మంచిగా కనబడద్దు, వాళ్ళ ముందు ఏం చేయొద్దు మనం. అట్లా ఓర్వరు, చచ్చిపోతారు, సావుడప్పు కొట్టుకుంటారు. అట్లుంటుంది వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మనస్తత్వం, వాళ్ళ మెంటాలిటీ. కొంచెం మైండ్ సెట్ మార్చుకోండి. భగవంతుడు అనేటోడు ఉన్నాడు, చూస్తాడు. అర్థమైందా? ఒకరి మీద ఊరికే పడి ఏడవడం కాదు. మీకు కూడా ఏదో ఒక సిచ్యువేషన్ వస్తుంది. అర్థమైందా? అయ్యో దేవుడా అనే ఒక సిచ్యువేషన్ వస్తుంది. ఇవాళ మంచిగా ఉన్నాం కదా అని ఓ తెగ ఊసులు ఆడుకోకండి ఇట్లా. అర్థమైందా? సో ఫ్రెండ్స్, నేను అందరినీ అంటలేను. నాకున్న జెన్యూన్ సబ్స్క్రైబర్స్ రెగ్యులర్గా నా వీడియోస్ ఫాలో అవుతారు, మంచిగా చూస్తారు. ఎవరు కూడా ఇంతవరకు ఒక్క కామెంట్ కూడా పెట్టలేదు.
సో నిన్న వచ్చిందండి కామెంట్. నాకు అసలు చాలా బాధ అనిపించింది. ఇంతవరకు నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఇంతవరకు కూడా ఒక కామెంట్ కూడా రాలేదు నాకు. సో నాకు అట్లా వచ్చేసరికి నాకు చాలా బాధ అనిపించింది. అట్లా ఓర్వలేక అట్లా కామెంట్లు పెట్టద్దండి ఎవరు కూడా. ఒకవేళ కంటెంట్ నచ్చకపోతే కొంచెం మార్చుకోండి, మీరు ఇట్లా చేయండి అని చెప్పండి. డ్రెస్సింగ్ సెన్స్ బాగా లేకపోతే చెప్పండి. డ్రెస్సింగ్ సెన్స్ అయితే మంచిగా లేకుండా అయితే లేను కదా, నేను మంచిగానే ఉన్నా కదా. ఒకవేళ డ్రెస్సింగ్ సెన్స్ మంచిగా లేకపోతే చెప్తారు వాళ్ళే ముందు. సో ఫ్రెండ్స్, ఫైర్ అంతా అయిపోయింది. నా మనసులో ఉన్నదంతా గక్కేసిన. నిజంగా చెప్తున్నానండి, నాకు ఏ విషయంలో కూడా మనసులో పెట్టుకొని దాన్ని బాధపడకుండా ఉండడం నాకు రాదు. ఏదన్నా ఉంటే వెంటనే గక్కేస్తా. ఇట్లనే ఉంటుంది నా మెంటాలిటీ. ఎవరైనా కూడా ఇట్లనే ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే దాన్ని మనసులో పెట్టుకొని దాన్ని కుమిలిపోకుండా డిమోటివేట్ అయితే కాకండి. ఇట్లాంటి వాళ్ళు మస్తు మంది ఉంటారు డిమోటివేట్ చేయడానికి. వీడియోస్ చేసేవాళ్ళు ఇప్పుడు నా ఫ్రెండ్స్ అయినా కూడా చాలామంది యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని యూట్యూబర్స్ లాగా కొంతమంది సక్సెస్లో ఉన్నారు, కొంతమంది సక్సెస్ దారిలో నడుస్తున్నారు, మెల్లగా సక్సెస్కి దగ్గరలో ఉన్నారు. సో ఇట్లా కామెంట్స్ అయితే ప్రతి ఒక్కరు పెడుతూనే ఉంటారు. సో నేనైతే రిప్లై ఇవ్వగలుగుతా కాబట్టి రిప్లై ఇచ్చి ఓకే ఫ్రెండ్స్, బాయ్. సో ఎవరిని నన్ను మంచిగా రెగ్యులర్గా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూసి నా వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేసే వాళ్ళ కోసం అయితే నేను అస్సలు ఈ వీడియో తీయలేదండి. నాకు కామెంట్ పెట్టిన వాళ్ళ గురించే నేను వీడియో తీసిన. నాకు చాలా బాధ అనిపించింది. నేను ఈ టైంలో నేను ఎక్కువ స్ట్రెస్ ఫీల్ కాకుండా ఉండడానికి ట్రై చేస్తున్నాను. నేను వెంటనే ఏదన్నా ఉంటే దాన్ని అనేస్తేనే నాకు ఆ మైండ్ అనేది కొంచెం రిలీఫ్గా ఉంటుంది. అందుకోసమని ఈ వీడియో చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, నా ప్రతి ఒక్క వీడియో చూసి లైక్ చేసే వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఇంతవరకు కూడా నన్ను ఎవ్వరు కూడా బ్యాడ్గా మాట్లాడలేదు. ఇది కూడా అది ఫేక్ అకౌంట్. సో ఈ ఫేక్ అకౌంట్ నుండి మళ్ళీ ఒకసారి కామెంట్ వస్తే కనుక నేను కంపల్సరీ స్క్రీన్ మీద పెడతా. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.